ప్రతి ప్రశ్నకు సమాధానం మనకు కావాలంటే కొరింథీ పత్రికను ఖచ్చితంగా ధ్యానం చేయాలి. కొరింథీ పత్రికలో అనేకమైన డౌట్లు లేక ప్రశ్నలు, సంఘానికి సమాజానికి వస్తున్న ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు సమాధానము ఈ కొరింథీ పత్రికలో మనకు దొరుకుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీ ప్రజలంటే గతంలో చెప్పడం జరిగింది, వారు వింత వింత ఆరాధనలు, వారి నమ్మకాలు. ఈ కొరింథీలు అనగానే ఈ కొరింథీ పట్టణం అనగానే భయంకరమైన చెడిపోయిన పట్టణం ఇది. వారి ఆచారాలు కావచ్చు, వారి నమ్మకాలు కావచ్చు, ఎక్కువగా శరీర కార్యాలకి ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు, లోక మర్యాదను అనుసరించేవాళ్ళు, లోక సాంప్రదాయాన్ని అనుసరించేవాళ్ళు, విచ్చలవిడితనమైన ప్రజలు వీళ్ళు. ఏవండి, అక్కడ భయంకరమైన ఆరాధన, వారి ఆరాధనే వ్యభిచారంతో కూడింది. అంత భయంకరమైన మనస్తత్వాలు. కొరింథీ పట్టణంలో ఎవడైనా ఒకడు ఉన్నాడు అని అంటే వాడు చెడిపోకుండా ఉన్నాడు. కొరింథీ పట్టణస్థుడు అంటే చాలు ఏమని నానుడు, ఇంకా ఇక పూర్తిగా వాడు చెడిపోయినాడు. ఎవరినైనా ఒకడు చూపించి బాగా లోకానుసారమైన వ్యక్తి ఉన్నాడంటే వాడిని ఏమని పిలిచేవారు తెలుసా? ఏంటి వీడు కొరింథీలా ప్రవర్తిస్తున్నాడు, కొరింథీలో ఉన్న ఆ యొక్క ప్రవర్తన వీళ్ళు కూడా కనిపిస్తుంది అని నానుడు. ఒక సామెత ఆ రోజుల్లో కూడా ఉందంటే అది చెడిపోయిన పట్టణంలో ఎంత పరాకాష్ఠగా మారిపోయిందో చూడండి. భయంకరమైన స్థితి ఆ పట్టణంలో ఉంది. అలాంటి పట్టణంలో అపోస్తులైన పౌలు గారు సంఘాన్ని స్థాపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘాన్ని స్థాపించి ఆ సంఘాన్ని చాలా చాకచక్యంగా నడిపించి అక్కడ ఆ ప్రజలందరినీ ప్రభు వైపుకు మళ్లించిన విధానాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత కాలాల్లో ఈ ప్రాంతంలో సంఘం ఏర్పడిన తర్వాత ఈ సంఘంలో కూడా కొన్ని గ్రూపిజాలు కూడా వచ్చేసాయని చెప్పాం గత వారంలో. ఏ గ్రూపిజం అది? ఒకటి నేను పౌలు వాడును, రెండో వాడు నేను అపోల్లో వాడును, మూడో వాడు నేను పేతురు వాడును, నాలుగో వాడు ఇంకా నేను ఏకంగా యేసుక్రీస్తు ప్రభుకి సంబంధించిన వ్యక్తిని అనే కొన్ని భేదాలు వచ్చినాయి. ఈ భేదాభిప్రాయంలో ఎవరు కనిపిస్తున్నారంటే అపోల్లో కనిపిస్తున్నాడు మనకి. అపోల్లో ఎవరైనా అందరూ చెప్పాలి, ఆయన పేరు అపోల్లో. అతను చాలా మహా చదవరీన, మంచి జ్ఞాని, చాలా పిలస్మరితను, మంచి పండితుడు, చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు, పాండిత్యం కలిగిన వాడు, విద్వాంసుడు అని రాయబడింది అతని గురించి చెప్పాలంటే. ఎవరైనా విద్వాంసుడు. ఆ రోజుల్లో మోషే గురించి రాయబడింది. ఐగుప్తీ యొక్క దేశంలో విద్యా ప్రావీణ్యతలో సకల విద్యలోనూ ఏం సంపాదించిన వాడంటే ప్రావీణ్యత సంపాదించిన వాడని మోషే గురించి చెప్పబడింది. అలాగే ఈ యొక్క అపోల్లో గురించి కూడా అలాంటి పదాలు వాడబడ్డాయి. అపోల్లో గురించి కూడా అలాంటి పదాలు వాడబడ్డాయి. చూడండి, ఈ అపోల్లో గురించి మన వృత్తాంతం తెలుసుకోవాలంటే అపోస్తుల కార్యాలకు వెళ్ళాలి. సంఘ సంస్కరణలో, సంఘ స్థాపనలో మనకంతా కూడా ఎక్కడ దొరుకుద్ది అంటే అపోస్తుల కార్యాలలోనే దరిదాపు మ్యాటర్ అంతా మనకు దొరుకుద్ది. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 24వ వచనం. 18వ అధ్యాయం 24వ వచనం. అవుతుంది కదమ్మా, అవుతుందా? చదువమ్మా. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో ఎవరంటండి? అలెగ్జాంద్రియ వాడైన అపోల్లోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడై ఉండి అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది ఆత్మయందు ఏం కలిగిన వాడంటే అతను తీవ్రత కలిగిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు. చాలా ప్రావీణ్యత సంపాదించిన వాడు, లేఖనంలో ప్రావీణ్యత కలిగిన వాడు, అలాగే విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు, పాండిత్యములో ప్రావీణ్యత కలిగిన వాడు. అతని గురించి చెప్పాలి అంటే విద్వాంసుడు అని రాయబడింది. చాలా మంచి విద్వాంసుడు అంటే అతనికంటే ముందు వేరొక వ్యక్తి ఉన్నాడని చెప్పుకోవడానికి కూడా తగదన్నమాట. అంతటి ప్రత్యేకమైన పేరుగాంచిన ఒక ఉన్నతమైన వ్యక్తి. ఇతని గురించి చెప్పేటప్పుడు
అతని ఊరు పేరు కూడా మెన్షన్ చేయబడింది. ఏంటి అతని ఊరు పేరు? అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో. అమ్మా చెప్పాలి ఎవరైనా. అలెగ్జాంద్రియా. అతని ప్రాంతం ఏ ప్రాంతం? బైబిల్లో ఏ పేరు ఉన్నా కానీ ఆ పేరు ఊరకనే రాయదు. ఏ వ్యక్తి పేరున్నా ఊరకనే ఉండదు. ఏ ప్రాంతం పేరున్నా ఊరకనే ఉండదు. అందులో ఏదో ఒక నూతనమైన పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతను ఏ ప్రాంతపు వాసి? అలెగ్జాంద్రియా వాడు. అలెగ్జాంద్రియా సంబంధించిన వాడు. ఈ అలెగ్జాంద్రియా పట్టణానికి గొప్ప వన్ని తీసుకొచ్చిన వాడని కూడా ఈయన గురించి చెప్పొచ్చు. 2 మాటలు చెప్పాలంటే ఏమండి, అతని ఊరు హైలైట్ అవుతుంది కదా. అతని పేరుకు ముందు ఏముంది? ఇంటి పేరు ఉండాలి, కానీ ఏముందంటే ఊరు పేరు ఉంది. ఆమేన్. ఈ ఊరిలో అమ్మా సహోదరుడా, ఈ ఊరిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం సంపాదించుకోవాలి. ఆమేన్. నరేంద్రపురం అనగానే ఎవరి పేరు జ్ఞాపకం రావాలి తెలుసా? మీ పేరు జ్ఞాపకం రావాలి. ఆమేన్. నా పేరుకి నేను ఎలాగ న్యాయం తీసుకొస్తాను? ఏ ఊరు అంటే ఆ ఊరు పేరు మన హైదరాబాద్లో కూడా మన ఊరి పేరు పలికారు. ఏ ఊరమ్మంటే నరేంద్రపురం నుంచి వచ్చిన దేవుడు పాస్టర్ గారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. కనుక మన ఊరికి ఏం తీసుకురావాలి? నువ్వు మంచి పేరు తీసుకురావాలి. ఊరికి ఇవన్నీ తెచ్చిన స్త్రీలు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఏ వాడు అన్న అతను? అలెగ్జాంద్రియా వాడు. ఏ వాడు? అలెగ్జాంద్రియా ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో? మ్యాప్లో అలెగ్జాంద్రియా ఎక్కడుంది? ఎప్పుడైనా చూశారు మీరు మ్యాప్? ఎప్పుడైనా అసలు బైబిల్ చదివింది ఇంకా మొహం, ఇంకా మ్యాప్ ఏం చదువుతారు? మ్యాప్ చూడండి. మ్యాప్ ఎక్కడ ఉంటుందమ్మా బైబిల్ గ్రంథంలో? వెనకాల ఉంటుంది. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిరిగిన ప్రదేశాలు ఉంటాయి. మీరు అందులో అలెగ్జాంద్రియా ఎక్కడుందో నాకు చెప్పాలి. చెప్పండి. దొరికిందా? చింపేసావా ఈ మ్యాప్? చిరిగిపోయి అమ్మా మ్యాప్లో. బాబు బైబిల్ నీకు సెల్ ఫోన్లో దొరకదురా బాబు. మ్యాప్ సెల్ ఫోన్లో దొరుకుతున్నావు. బైబిల్ చూడాలి. దొరికింది. అలెగ్జాంద్రియా ఎక్కడుందో? కాదు, అలెగ్జాంద్రియా కావాలి. అపోల్లో నేనది అది ఎక్కడో చిన్న ప్రాంతం అనుకోండి. అలెగ్జాంద్రియా లేదమ్మా. ఉంది, అది చెప్తారనుకుంటున్నాను. ఎక్కడుంది అది? ఐగుప్తి ఆ పక్కనే ఉంది చూడండి. ఐగుప్తి ఆ పైన కొంత చిన్నగా ఉంది. ఈజిప్ట్లో ఉంది అలెగ్జాంద్రియా అనేది. ఎక్కడుంది? అందరూ చెప్పాలి. చెప్పండి అమ్మా. ఐగుప్తి దేశంలో ఈ అలెగ్జాంద్రియా అని ఉంది. ఇప్పుడు ఏ వాడు ఇతను? అలెగ్జాంద్రియా వాడు. అంటే ఈ పట్టణం ఏంటారు అవుతుంది? ఎగ్జాక్ట్లీ ఇదే పట్టణం అవుతుంది. ఈ అలెగ్జాంద్రియా నుంచి వచ్చిన వాడు, అలెగ్జాంద్రియా పట్టణస్థుడు. ఇప్పుడు గ్రీకుల రాజు కాలంలో, ఏ రాజుల కాలం? గ్రీకులు ఏ కాలంలో పరిపాలన చేశారమ్మా వాళ్ళు? మనిషా, గ్రీకులు ఏ కాలంలో వారు పరిపాలన చేశారు? ఏ కాలంలో పరిపాలన చేశారు వాళ్ళు? కాలం క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా? క్రీస్తు పూర్వం. గ్రీకుల పాలనలో క్రీస్తు శకం. గ్రీకులు ఎక్కడ ఉన్నారు? అప్పుడు గ్రీకులు అంతరించిపోయారు. గ్రీకుల రాజ్యం అయిపోయేటప్పటికి క్రీస్తు శకం అనగానే ఇంకా రోమన్స్ అందరూ రోమా పరిపాలన. గ్రీకులు పరిపాలన చేశారు. ది గ్రేట్ అలెగ్జాండర్ చాలా మంచి కథానాయకుడు, మంచి రాజు. దేశాన్ని కైవాసం, మొత్తం యావత్తు ప్రపంచాన్ని కైవాసం చేసుకున్నవాడు. అతని తర్వాత వినాలి. చరిత్ర మనకు కావాలి. చరిత్ర కావాలి వద్దా? అతని తర్వాత అలెగ్జాండర్ తర్వాత ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతని దగ్గర ఉన్న 9 సైన్యాధిపతులు ఈ యొక్క రాజ్యాన్ని పంచుకుని 9 రాజులుగా పరిపాలన చేస్తారు. గతంలో మీకు బైబిల్ స్టడీలో కూడా చెప్పాను. 9 రాజులుగా పరిపాలన చేస్తారు. ఈ 9 రాజులుగా పరిపాలన చేస్తున్న ఈ యొక్క పరిపాలనలో ఇందులో ఒకడు టోలమీ, ఆయన పేరు.
ఏం పేరు ఆయన పేరు? టాలమీ. ఈ టాలమీ అనే వ్యక్తి ఈజిప్ట్ నుండి ఇలాగా ఈ యొక్క ఈ పాలస్తీనా ఈ ప్రాంతాలకి ఈయన రాజుగా పరిపాలన చేస్తాడు. ఈ రాజుగా పరిపాలన చేసినప్పుడు ఐగుప్తిలో ఒక ప్రాంతానికి బాగా దాన్ని డెవలప్ చేసి దానికి అలెగ్జాండర్ యొక్క పేరును ఉచ్చరించినట్లుగా అలెగ్జాంద్రియా అనే ఒక పేరు దానికి నామకరణం చేశారు. ఈ అలెగ్జాంద్రియాలో ఏం చేశారు అని అంటే ఇందులో ఒక పెద్ద లైబ్రరీ ఇక్కడ ఏర్పాటు చేసి మొత్తం సుమారుగా 2 లక్షల కంటే పైగా ఆ పుస్తకాలు ఆ లైబ్రరీలో ఏర్పాటు చేయడం, ఇది ఆనాటి కాలంలోనే ప్రపంచ స్థాయిలోనే ఒక గొప్ప స్థానంలో ప్రపంచానికి పేరు తెచ్చే రీతిలో అక్కడ లైబ్రరీని డెవలప్ చేశారంట. డెవలప్ చేస్తే ఆ ప్రాంతంలో ఈ లైబ్రరీని డెవలప్ చేసి పేరు ప్రఖ్యాతులు ఆ ప్రాంతానికి రావడం, అన్ని గ్రంథాలు కూడా గ్రీకులో ట్రాన్స్లేషన్ చేసి తర్జుమా చేసి గ్రీకులో తర్జుమా చేసి గ్రీకు భాష మీద బాగా వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి గ్రీకు భాషను హైలైట్ చేయాలని ఆనాడు కాలంలో ఆ యూదులందరినీ పిలిచి, ఈ ప్రాంతంలో కూడా చాలామంది యూదులు ఉంటే ఆ యూదులందరినీ పిలిచి వీరికి సంబంధించిన మత గ్రంథం ఏదని ఆలోచన చేసి ఆ మత గ్రంథాన్ని, అప్పటికి వీళ్ళకున్న యూదులకున్న గ్రంథం ఏది? పాత నిబంధన అనండి. ఏంటి? ఈ పాత నిబంధన గ్రంథాన్ని మొట్టమొదటిగా వేరొక భాషలోకి రూపాంతరం చెందడం ఈ టాలమీ కాలంలోనే. ఇప్పుడు ఇబ్రూ భాష నుండి దీన్ని గ్రీక్ భాషలోకి ఏం చేశారు? దీన్ని అనువాదం చేశారు. అందరు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొట్టమొదటిగా ఆ గ్రీకు భాషలోనికి, ఇబ్రూ నుండి గ్రీకు భాషలోనికి ఇదేమైంది? బైబిల్ రూపాంతరం చెందింది. అంటే ట్రాన్స్లేషన్ చేయబడింది, తర్జుమా చేయబడింది. ఇప్పుడు గ్రీకు భాష వచ్చిన వారందరూ కూడా ఏం చేయగలుగుతున్నారంటే బైబిల్ పాత నిబంధన చదవగలుగుతున్నారు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆనాడు కాలంలో ఈ టాలమీని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన మనసును ప్రేరేపించి మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న భాషా ప్రావీణ్యత కలిగిన వారందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి లైబ్రరీలో ఏం చేస్తూ ఉండేవారు? గ్రంథాలు చదువుతూ ఉండేవారు. గ్రంథాలు చదివి అదే కోణంలో బైబిల్ గ్రంథాన్ని కూడా, పాత నిబంధన కూడా చదువుతూ ఉండేవారు. ఈ ప్రాంతం ఎక్కువగా కూడా బాగా విద్యావేత్తలు, తత్వవేత్తలు, చాలామంది చదవరులు, మంచి మంచి గొప్ప ప్రావీణ్యత కలిగిన వారు, మహాజ్ఞానవంతులు ఈ యొక్క అలెగ్జాంద్రియాలో ఉంటారు. అలెగ్జాంద్రియా అనగానే అది జ్ఞానంతో కూడిన ప్రదేశం. అది అందరూ ఆమె చెప్పాలి. అలెగ్జాంద్రియా అనగానే దేంతో కూడిన ప్రదేశం? చాలా జ్ఞానవంతులు ఉంటారు, చాలా తత్వవేత్తలు ఈ ప్రాంతంలో ఉంటారు. కనుక ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం వాడు, ఇప్పుడు ఎవరు ఈ ప్రాంతం వాడు? అపోల్లో ఈ ప్రాంతం వాడు. ఇతని గురించి చెప్పాలనుకుంటే ఇతని భాషలో ప్రావీణ్యత కలిగిన వాడు, విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు, విశ్వవిద్యాలయంలో చదువుకున్నవాడు, లేఖనాల్లో ప్రావీణ్యత సంపాదించిన, ప్రతి లేఖనాలు, ఇన్ని గ్రంథాలు ఉన్నాయి కదా, ప్రతి గ్రంథాన్ని చదివే జ్ఞానం కలిగిన వాడు. అంటే ఎవరి యొక్క మతం ఏంటో, ఎవరి యొక్క సిద్ధాంతాలు ఏంటో, ఏ దేశ మర్యాదలు ఏంటో, ఏ దేశ యొక్క సాంప్రదాయాలు ఏంటో ఈ యొక్క అపోల్లోకి బాగా తెలుసు. ఆమేన్, ఆమేన్ చెబుదాం. అపోల్లోకి అన్ని జ్ఞానాలు తెలుసు. అన్ని జ్ఞానాలు తెలుసుకున్న వాడై ప్రభు చేత బోధింపబడినవాడు, ప్రభు చేత బోధించబడి తనకున్న మత గ్రంథాలు కావచ్చు, తన మతము కావచ్చు, తన మర్యాద కావచ్చు, లోక జ్ఞానం కావచ్చు. గ్రీకులు అనగానే బాగా దేన్ని వెతుకుతారంటే జ్ఞానాన్ని వెతుకుతారంట. ఇదే మనం వెళ్ళి కొలది ఈ కొరింథీ పత్రికల లోపలికి వెళ్ళి కొలది మనకి తెలుస్తుంది. గ్రీకులకు ఏం కావాలి? బాగా జ్ఞానం కావాలి. యూదులకు ఏం కావాలి? సూచక్రియలు కావాలి. యూదులకు సూచక్రియలు కావాలి. మనకేం కావాలి? మరి మనకేంటి? ఎప్పుడు ఏదో ఒకటి జరగాలి. ఒక ఆవిడ అంటుంది, ఆకాశ వాకిళ్ళు ఇప్పే నాయనోయ్ నాయనోయ్ ఇప్పే నాయన ఇప్పే, దెమ్మరించి కొమ్మరించి 2 పదాలు ఉపయోగించింది. ఏమని? దెమ్మరించమంటుంది, కొమ్మరించమంటుంది. ఏమి ఇప్పేయాలంటే ఈమె కోసం ఆకాశ వాకిళ్ళు ఇప్పేయాలి. ఎప్పుడు చూసినా
నా కొట్టి నింపు, నా పెట్టి నింపు, నా గిన్నె నింపు, నా ఇడ్లీ నింపు, ఇలాంటి పదాలే మనం మాట్లాడతాం. యూదులు గ్రీకులు ఏం వెతుకుతారు? ఎక్కువగా జ్ఞానాన్ని వెతుకుతారు. ఎథెన్స్ వారట ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవడంలో కాలం గడిపేస్తూ ఉండేవారటండి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్? ఏదో కొత్త విషయం. ఆ యూదులకు వెళ్తే ఏదో దొరుకుతుందని అదే కాదు, ఆ విషయాలు కాదు, ఆ దేశంలో జరిగే మంచి మంచి విషయాలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ మధ్యకాలంలో మన దేశంలో ఏం జరిగిందో తెలిసే ఎవరికైనా? నిన్న మొన్న ఈ 2-3 రోజుల్లో చెప్పండి, మన దేశంలో ఏం జరిగిందో? మన దేశానికి ఘనత ఇచ్చిన విషయం ఏం జరిగిందా? జమీమా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 25 ఏళ్ళు ఒక యవన బిడ్డ దేశానికి ఏం తీసుకొచ్చింది? ఘనత. నా దేశానికి నేను ఘనత తేవాలి, నా దేశానికి ఏదో ఒక ఉపయోగపడాలి అని ఒక గొప్ప పేరు తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎలా సాధ్యమైంది అని అనగానే ఆ మంది, నా దేవుని వల్ల ఇది నాకు సాధ్యమైంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆశీస్సు నుండి ఆ కప్పు పట్టుకు రావడం అంటే సామాన్యం కాదు. అది నా దేవుని వల్ల నాకు సాధ్యమైంది, ఆయన నన్ను బలపరిచాడు, ఇది నాకు సాధ్యమైంది అని ఏదో ఒక కొత్త, లేకపోతే మన జీవితం ద్వారా ఏదో ఒక ఉపయోగకరమైన స్థాయిని మనం కలిగి ఉండాలి. ఉపయోగం లేకుండా ఉండొద్దు మనము. ఏమంటే ఉపయోగం లేని వారిగా ఉండొద్దు. కుటుంబంలో ఉన్నామంటే కుటుంబానికి ఉపయోగం ఉండాలి. గిన్నెకి భారం అవ్వద్దు, మంచానికి భారం అవ్వద్దు, కొండకు భారం అవ్వద్దు. కొండ అంటే తెలుసు కదా, మంచానికి కూడా భారం అవ్వద్దు. ఏముండాలి నీ వల్ల? ఏమిరా నీ వల్ల ఉపయోగం అన్నట్టు మన వల్ల ఏముండాలి? హలో, ఉపయోగం ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిచయం, మరి దేవుని సంఘంలో కూడా ఏముండాలి మన వల్ల? చెప్పండి చెప్పండి చెప్పండి, ఏముండాలి? ఉపయోగం లేకపోవడం అండి. వచ్చాను కదండి, ఇదిగో వచ్చాను, ఇదిగో వేసాను కూడా కానుక. అదేనా ఉపయోగం? అదేనా ఉపయోగం? మన వల్ల ఉపయోగం ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంత భాషా ప్రావీణ్యత కలిగిన వాడు, చాలా చదవని మంచి జ్ఞానం కలిగిన వాడు, ప్రభు చేత చదవమ్మ. అతడు అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు. ఆయన ఎవరంట అండి? యూదుడు. యూదుడే కావచ్చు. ఇక్కడ గ్రీకు భాషను బాగా పటిష్టం చేసిన వాడు. గ్రీకుల రాజుల కాలంలో మంచి ఒక ఉన్నతమైన ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నవాడు. ఇతడు యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు ఎవరంటాడు? అతను విద్వాంసుడు, లేఖనముల యందు ప్రావీణుడై యుండిని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లేఖనముల యందు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి. గ్రంథాలు చదవడం వల్ల ఏమొస్తుంది? పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం వస్తుంది. సెల్ ఫోన్ చూడడం వల్ల మైండ్ దొబ్బుద్ది మాట. అదేనా? ఈరోజు చూడండి, పిల్లలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళ అమ్మగారు వాడి చేతులున్న చెల్లెట్టి పోయాడని అక్కడ కూర్చుని ఆ చెల్లెట్టుకి వెళ్ళి ఆవిడ ఏదో చేసుకుంటుంది. ఈ లోపలికి వెళ్ళి ఇలా లోపలికి వెళ్ళి ఏం చేసేది? ఒక క్రికెట్ బ్యాట్ తెచ్చి నెత్తి మీద టెపేలు కొట్టాడు మాట అమ్మను కొడితే అక్కడ పడ్డింది. ఆవిడ అమ్మ గిలగలు కొట్టుకుంది, పడిపోయింది, చచ్చిందా ఉన్నదని తీసుకోకుండా వెంటనే ఆ సెల్ ఫోన్ తీసుకెళ్ళి ఆ పక్క వెళ్ళి ఆ ముఖం కాకర పోతులకు వెళ్ళిపోతుంది. ఆ సెల్ ఫోన్ తీసుకోగానే అంటే ఏమండి, అది చూడడం వల్ల ఏమొస్తుంది? ఉన్న జ్ఞానం కాస్త పోతుంది. మనుషులు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఆహారం తినాలనిపించట్లేదు, టైం తెలవట్లేదు, ఏ విధమైన మైండ్లో ఉన్న విషయాలు ఏమి కూడా ఇంకా జ్ఞాపక శక్తి కూడా ఉండదు. ఏం జ్ఞాపకం? కంట్లో ఇంకెంతసేపు ఆరీలే ఆడుతుంది అన్నమాట. ఏం చదవాలి? పుస్తకాలు చదవాలి. అమెరికన్స్ ఏంటంటే వారు ప్రతిరోజు పడుకునే ముందు వారు బుక్స్ చదివితే కానీ పడుకోరంటారు. ఏదో కొంత ప్రతిరోజు వారికి ఉన్న అలవాటు ఏంటి? ఏదో ఒక బుక్ ఉండాలి నీ దగ్గర. స్తోత్రం కలిగిన గాక. అర్థమైందా? ఏ బుక్? స్వాతి నవలు అలాంటివి కాదు, దినపత్రికలు ఉంటాయి కదా, అవి కాదు. ఏముండాలి? జ్ఞానానికి ఉపయోగపడే భక్తుల చరిత్ర ఉంటుంది. ఒకసారి సహోదరి ముత్తివేణి గారు ఏదో నాకు మంచి బుక్ ఇచ్చారు.
అప్పుడు నువ్వు హాస్పిటల్ ఉండేవాడు చదివేదాను ఆ బుక్. అది ఏ బుక్ కానీ సాధు సుందర సింగ్ గారి యొక్క జీవిత చరిత్ర. అలాంటి భక్తుల చరిత్ర చదవాలా మనం? ఎప్పుడైనా చదివిన జ్ఞాపకం ఉందా? కొనేసి మనం చాలా బుక్స్ కొనేసాం. ఆ కొన్న తర్వాత ఏం చేయాలమ్మా? చదవాలి. ఆ చదివిన తర్వాత ఏం చేయాలి? అవి మనకు కొంతమందికి ఉపయోగపడేలాగా మన ఖర్చుకి అప్పుడు అర్థం ఉంటుంది అన్నమాట. స్తోత్రం కలిని గాక. బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు ఏం చేస్తూ ఉండాలి? మనము చదువుతూ ఉండాలి. అమ్మా సహోదరి, నీకు ఖాళీ దొరికినప్పుడు ఏం చేస్తూ ఉండాలంటే బైబిల్ చదవాలి. బైబిల్ మహాజ్ఞానం కలిగిన గ్రంథం ఇది. ఈ గ్రంథం చదివితే లోకంలో ఉన్న సకల జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాల యందు ఎలాంటి వాడు ఇతను? ప్రావీణ్యత కలిగిన గొప్ప వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఇంకా చదువుదాం. ఇతడు ప్రభు యొక్క మార్గ విషయమై ఉపదేశం పొంది ఆత్మయందు తీవ్రత కలిగి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడే యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు దేవునికి స్తోత్రం చెబుదాం. సమాజంలో ఎలా మాట్లాడుతున్నాడు? చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. చాలా మంది ధైర్యం, మనం యేసు గురించి చెప్పడానికి అధైర్యపడిపోతాం. మన దేవుని గురించి చెప్పడానికి ఎవరైనా మనల్ని చూసి ఇబ్బంది పెడతారేమో, లేకపోతే మనం ఎక్కడ గౌరవం వస్తుందేమని చెప్పి ఏం చేస్తాం తెలుసా? మాట్లాడడానికి చాలా సంకుచితంగా ఉంటాం. మాట్లాడడానికి చాలా ఆలోచన చేస్తాం. మన యొక్క మర్యాదకు ఎక్కడ భంగం కలగకుండా చాలా డిగ్నిటీ మెయింటైన్ చేస్తాం. ఏమంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇంకా అలాంటి ఏమి మనం అవసరం లేదు. సావైన బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం. చావైనా అనండి, చావైనా. పాడండి గట్టిగా. గట్టిగా. నీ సాక్షిగా ప్రభువా, కాచితివి ఎంతకాలం, కాచితివి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మత గ్రంథాలు చదివిన వ్యక్తిగా ఇతడు యూదుడై ఉన్నాడు గనుక ఇతని యొక్క లేఖనాలు యందు ఏముంది? ప్రావీణ్యత ఉంది. యేసుక్రీస్తు ప్రభు కంటే ముందుగా వస్తున్న యోహాను యొక్క జీవిత చరిత్ర ఈ యొక్క అలెగ్జాంద్రియ వాడైన ఈ అపోల్లోను బాగా ప్రభావితం చేసింది. వినాలి 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 వినాలి. ఎవరి జీవితం ప్రభావితం చేసింది ఇతన్ని? బాప్తిసమిచ్చే యోహాను యొక్క జీవితం ఇతన్ని బాగా ప్రభావితం చేసింది. యేసుక్రీస్తు ప్రభు కంటే ముందుగా వచ్చినవాడు, ప్రభు మార్గాన్ని సరళము చేయవాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. చదవమ్మా. ఎన్నతీయ బాప్తిసమిచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మీరు మారు మనసు పొందండి. యూదయ అరణ్యములో ప్రకటించి ఉండెను, ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన ద్వారములను సరళము చేయుడిని. అరణ్యములో కేకవేచిన ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినవాడు ఇతడు. ఎవరి ద్వారా చెప్పబడింది? ప్రవక్త అయిన ఎవరి ద్వారా చెప్పబడింది? ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినవాడు ఇతడే. ఆ యోహాను జీవితము ఏమండి ఈ యొక్క అపోల్లోని ఏం చేసింది తెలుసా? ప్రభావితం చేసింది. యోహాను యొక్క మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇదిగో లోక పాపాలు మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల ఆ యేసుక్రీస్తు ప్రభుత్వం తెలుసుకున్నాడు. ఆ యేసుక్రీస్తు యొక్క బోధలు తెలిసి ఈయనకి యేసుక్రీస్తు ప్రభు యొక్క అద్భుతాలు తెలుసు, యేసు ప్రభు యొక్క జీవితం తెలుసు. యోహాను గారు ఒక చోట అన్నమాట, ఆయన చెప్పులు ఇప్పడానికైనా నేను
యోగ్యుణ్ణి మోయడానికి ఎప్పడానికి యోగ్యుణ్ణి కాదు అని అంతగా ప్రభువుని హెచ్చించిన వాడు, ప్రభు యొక్క మార్గాల్లో నడిచిన వాడు యోహాను. ఆ యోహాను జీవితం ఇతను ఏం చేసింది తెలుసా? ప్రభావితం చేసింది. యోహాను జీవితాన్ని మార్గంగా తీసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి బాగా తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇతను నా జీవితము ఈ లోకం మట్టుకు కాదు, నా జ్ఞానము ఈ లోకం మట్టుకు ఉపయోగించడానికి కాదు, గ్రంథాలు చదవడానికి, గ్రంథాలు రాయడానికి, ఇతరులకు చెప్పడానికి, దాని కొరకు కాదు. నా జ్ఞానము ప్రజలకు ఉపయోగపడాలి. నా జ్ఞానము, నేను నేర్చుకున్న జ్ఞానము ఆ ప్రజలకి ఒక దైవికమైన మార్గాన్ని సరళం చేసి బయలుపరిచే ఒక మార్గంగా నేను కూడా మార్చబడాలని ప్రభు మార్గానికి తను తాను అప్పగించుకున్నాడు. దేవుని చేత బోధించబడిన వాడై సమాజ మందిరంలోనికి ధైర్యముగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునే గాక. హల్లెలూయా. హల్లెలూయా అంటే అంతేనా? హల్లెలూయా చెప్పండి. ఎలా మాట్లాడుతున్నాడు? ధైర్యం ఏముండాలమ్మా నీకు? ఒక ఆవిడకి పుట్టింటి వెళ్ళిపోవడానికి వచ్చిందంటే ధైర్యం, తెగింపు. ఎవరి మాట లేదు, వెళ్ళిపోయిందండి మొత్తానికి. ఎక్కడికే? భర్త మీద తిరగబడిపోవడానికి వచ్చేసింది ఒక ఆవిడకి ధైర్యం. ఎందుకు వచ్చేసింది ధైర్యం? తిరగబడ్డానికి వచ్చేసింది. ఏమంటే అప్పు చేయడానికి కూడా ధైర్యం ఉండాలి కదా. అప్పు చేయడం ధైర్యం ఉండాలి. ఏదైనా ఒక పని చేయడానికి కూడా ధైర్యం ఉండాలి. కొంతమంది చాలా ధైర్యంగా ఎలా చేస్తారో తెలియదు కానీ చాలా ధైర్యంగా ఉంటారు. మనం ఏ విషయంలో ధైర్యంగా ఉండాలి? దేవుని విషయంలో చాలా ధైర్యవంతులుగా మార్చబడుతుంది గాక. ఇప్పుడు అలెగ్జాంద్రియని విడిచిపెట్టాడు. ఎక్కడికి వచ్చాడు? ఎఫెసుకి వచ్చాడు. ఈ రెండు మధ్యలో గ్యాప్ ఎంత చూడండి ఒకసారి. మరలా ఎక్కడికి వెళ్ళాలి మనం? అలెగ్జాంద్రియకి వెళ్ళదు, చచ్చిపోతాం. అక్కడికి వెళ్తే మ్యాప్లోకి వద్దాం. ఎక్కడికి వద్దాం? ప్రతిదీ కూడా మనకి మార్గం అయితే తెలిసే మ్యాప్. మన మ్యాప్ను ఫాలో అవ్వాలి. చూడు, అప్పుడప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకుంటావా? ఎక్కడుందో చూడమ్మా, నేను చెప్పను, మీరే చెప్పాలి. ఎఫెసు ఎక్కడుందో, ఎక్కడ నిబ్బరంగా ఉంటుంది. ఆ అలెగ్జాంద్రియ ఎక్కడైతే ఉందో అలా నిబ్బరంగా బాగా పైకి వెళ్తే అక్కడ ఆసియాలో ఉన్న సంఘాలు అన్నీ కనపడతాయి కదా. ఆ సంఘాల దగ్గర త్రోయ, ఎఫెసు, స్మరణ ఉంది. అక్కడ ఎఫెసు ఉందా అమ్మా? ఎఫెసు ఉందా? మాట్లాడరే అమ్మా. ఎఫెసు ఉంది కనుక దీనికి ఈ యొక్క అలెగ్జాంద్రియకును ఎఫెసుకును మధ్యలో కాల వ్యవధి లేక దూరం ఎంత అంటే సుమారుగా 700 కిలోమీటర్ల దూరం. అంటే చాలా దూరం. రోడ్డు రవాణా లేదు, విమానాల సౌకర్యం లేదు, ట్రైన్ లేవు. మరి ఎలాగ ప్రయాణం? వాడలో. వాళ్ళు ఒడ్డు ఎక్కడ నడుతుంది? సముద్రంలో. మధ్యధరా సముద్రానికి అది ఈ సముద్రం దాటుకుంటే అవతల ఒడ్డుకి వెళ్తే ఏం తగులుద్ది? ఆ యొక్క ఎఫెసు పట్టణం వెళ్తుంది. ఎఫెసు పట్టణం మీద దృష్టి మళ్ళిందండి ఇతనికి. ఎలాగైనా ఏం చేయాలి తెలుసా? ఎఫెసు పట్టణం. ఈ స్టోరీ చాలా బాగుంటుంది, వినమ్మా సహోదరి. భక్తుల స్టోరీ వినాలి. ఆమేన్. ఈ యొక్క అలెగ్జాంద్రియ గురించి ఎప్పుడైనా విన్నారా? కట్టి చూపే కానీ నోటి మాటలేదు. అవునన్నా లేదు, ఏమని లేదు, అవును లేదు. చెప్పండి ఏదోటి. దేవునికి స్తోత్రం కలిగాక. అపోల్లో గురించి వినలేదు కాబట్టి మరి ఏం చేయాలి? బాగా వినాలి. మేనమ్మ గారు బాగా వినాలి. నువ్వు వింటే బాగా వినాలి. విన్నామంటే ఏం చేస్తాం? మనకి కొన్ని జ్ఞాపకం ఉంటాయి. అమ్మ సహోదరి, ఏం చేయాలి? మనం బాగా దేవుని వాక్యాన్ని వినాలి. బేగా అయిపోతే బాగుండు, వెళ్ళిపోతే బాగుండు, తినితే బాగుండు, పడుకుని పోతే బాగుండు, వెళ్ళిపోతే బాగుండు అని ఈ ప్లాన్ ఉండకూడదు. కొంచెంసేపు ఉంటే బాగుండు, అప్పుడే ముగ్గు చేయలేదు, కొంచెంసేపు చెప్పండి అని ఎప్పుడన్నా బ్రతిమాలతాడేమో అనుకుంటాను నేను. ఎప్పుడా మాట్లాడలేదు, అప్పుడే అయిపోతుంది. కొంచెంసేపు ఒక అరగంట చెప్పండి బాబు అని అంటారని ఇప్పుడు ఇన్నాళ్ళు నా సేవా సర్వీసులు నాన్నని చూస్తున్నాను. ఇప్పటికి ఆ పదం మహాదేవుని కృపను బట్టి ఎవరి నోటి నుండి ఆ మాట రాలేదమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మిమ్మల్ని దీవించుగాక. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ మరొకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంత సుదీర్ఘ కాలము దూరము ప్రయాణం చేసి, కొన్ని నెలల ప్రయాణం, అది వెంటనే వెళ్ళిపోయేది కాదు. 700 కిలోమీటర్ల దూరం అంటే
ఆ రోజుల్లో ప్రయాణం ఎలాగా తెరచాపలు అంటే తెలిసి గాలివాటాన్ని బట్టి ప్రయాణం చేసేవారు. సముద్రాల్లో కొన్ని నెలలు ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాలని కంకణ కట్టుకున్నాడు. ఎఫెసీ పట్టణం వెళ్ళాలి. ఎఫెసీ పట్టణం అసలు ఎలాంటి వారు అంటే వీళ్ళు వింతాచారకులు అంటండి. వీళ్ళు వింత 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 ఆచారాలు. వీళ్ళ స్వభావం ఏంటి? ఉదయకాలం ఎఫెసీ పట్టణం ఎఫెసీ పత్రికను ధ్యానం చేస్తున్నాం. బాగుంటుందా ఎఫెసీ పత్రిక అమ్మా? బాగానే ఉంటుందా? బాగుంటుందా? బాగుంటుంది. ఇంటే బాగుంటుంది. ఎఫెసీ యొక్క పట్టణస్థులు అంటే వింతాచారకులు. ఇంకో మాట చెప్పాలంటే వీళ్ళు మృగాలతో సమానం. ఎలాంటి వారు? మృగాలు అన్నాడు పౌలు గారు. వారు మృగాలతో సంబంధం. పూర్వం వారు చీకటి, మునుపు, పూర్వం ఇలాంటి పదాలు ఉంటాయి ఎక్కువగా. కనుక ఇలాంటి పట్టణం వెళ్ళి ఈ వింతాచారకమైన ప్రజలకి దేవుని మార్గం గురించి విశుద్ధపరచాలని చెప్పాలని ఆ పట్టణం వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పట్టణం వెళ్ళి ఏం చేస్తున్నాడు? మరలా చదవమ్మా, మరలా చదవాలి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 25వ వచనము. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు ఏం కలిగాడు? తీవ్రత కలిగి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకుని యేసుని గురించిన సంగతులు చాలా వివరంగా బోధిస్తున్నాడు. యేసుని గురించిన సంగతులు ఇవన్నీ తెలుసుకున్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మధ్యరాత్రి 12 గంటలు అయినట్టు ఇప్పుడు మనకి. హలో, మధ్యరాత్రి 12 మిడ్ నైట్ లోకి వెళ్ళిపోయినట్టుగా అంత గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. కనుక ఏం చేశాడంటే ఈయన ఏం చేశాడు? ఈయన యేసుని గురించి చాలా వివరంగా చెప్తున్నాడండి. ఆమేన్. ఎరుగకనే ఎన్నో ప్రశ్నలు ఎదురుగానే నడగానే విసుగగానే వినయముతో వివరంగా చెప్పాడే. కొట్టకండి, వినండి, వింటే బాగా అర్థమవుతుంది. ఎరుగకనే ఎన్నో ప్రశ్నలు ఎరుగకనే నడగానే విసుగగానే వినయముతో వివరంగా చెప్పాడే, వివరంగా చెప్పాడే. నీటికై నేను వెళ్ళగా దాహమిమ్మని నన్నడిగాడే. నీటికై నేను వెళ్ళగా దాహమిమ్మని నన్నడిగాడే. దాహమిమ్మని నన్నడిగాడే. అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా. అతడే యేసయ్యా. కొట్టండి. ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త యేసయ్యా. ప్రతి చోట నీదు సువార్త మెస్సయ్యా. ప్రతి చోట నీదు సువార్త. రారండి జనులారా, రారండి ప్రజలారా, రారండి ప్రజలారా. నేను చేసినవన్నీ నాతో చెప్పినవా నిన్ను చూశానయ్యా. నేను చేసినవన్నీ నాతో చెప్పినవా నిన్ను చూశానయ్యా. అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా. అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా. అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా. అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా వివరంగా ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు. ఎవరైనా దేవుని గురించి మనం ఏదైనా చెప్తున్నాం అనుకోండి, చిరాకు పడిపోకూడదు, విసుగుపోకూడదు, నలిగిపోకూడదు, శాపనార్థాలు పెట్టకూడదు. ఇంటిని లేతమాని అటు నీకు ఎవడు చెప్తాడమ్మా అనకూడదు. చాలా చక్కగా చెప్పాలి. ఆమేన్. నీకు చెప్పలేకపోతున్నావు, ఎవరికి చెప్పినా నీకు చెప్పలేకపోతున్నావు, బండరాయిలాగా నువ్వు మారవిక అనకూడదు. బండరాయిలాగా మారవని అతను వెళ్ళి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు నువ్వు అనేసి వచ్చావనుకో, వెళ్ళేటప్పుడు అన్న గుర్తేస్తాడు, వచ్చాడన్న గుర్తేస్తాడు. అంతే కదా. ఏం చేయాలి? బండరాయిలాగా కథలు పెట్టి ఎప్పుడు ప్రార్థన రావేటి నువ్వు బండరాయిలాగా అనకూడదు. ఒక సహోదరి ఏదో రకంలో తన భర్త గొడవెట్టుకోలో చూస్తున్నాడంటండి. ఏదో రకంలో ఏదో కారణం చెప్పి ఈ రోజున ఏం చేయాలి? గొడవ పెట్టుకుని
దీన్ని ప్రార్థన మానిపించాలని పెట్టుకున్నాడు. సర్దన్నం పెట్టమన్నాడు. ప్రార్థన టైం అయిపోతుంది, సర్దన్నం పెట్టమన్నాడు. పెట్టమంటే ఏం చేసింది, పెట్టింది. పెట్టేసాడు ఆవిడగా, ఈయన రెడీ అయిపోతుంది. సర్దన్నం పెట్టమంటే ఇంత వేడిగున్న అన్నం పెట్టేమంటే ఎందుకెట్ట అన్నం అని పెద్ద పెద్ద కేకలు వేస్తే, అయ్యో కాలుతుందండి, అయ్యో ఎలా కాలుతుందని ఇసురుకెళ్ళి తెచ్చి ఊపేస్తూ ఉందంట. ఆవిడ పెట్టింది సర్దన్నమే. తెలుసా ఇది కాలదని విషయం. కానీ మరి ఇన్ని ఎలాగా, అది సర్దానం కాదురా ఎడ్డిమొహమోడా, ఏడన్నా కాదు సర్దానమేరా ఎడ్డిమొహమోడా అన్నది ఏమవుతుంది, పరాకాశకు వెళ్ళిపోద్ది, గోడ మామూలుగా ఉండదు, ఇంకా ఆకాశానికి అడ్డిపోద్ది. వెంటనే వీడికి చాలా జ్ఞానాన్ని ఉపయోగించి చూసి ఎంత జ్ఞానం ఆమెకి, జ్ఞానం ఉందమ్మా. అందుకని చాలా వివేకంగా మనం సమాజంలో ప్రవర్తించాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇంకెలా గొడవ పెట్టుకుంటాడు, ఎందుకు లేక దీంతో ఇంకెంత అలాగ ఉంది కాబట్టి దీంతో నాకు గొడవద్దు కానీ పోనిచ్చాడు. అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? ఒక చిన్న మాట అంటే ఏమవును, చిన్న మాట అంటే మామూలు ఉండకపోయాను. అందుకనే మనం ఏం చేయాలి తెలుసా, సమాజంలో అది ఇంట్లో వారికైనా బయట వారికైనా చాలా వివరంగా జ్ఞానయుక్తం మన జ్ఞానమంతా ఉపయోగించాలి. కొన్ని మార్లు జ్ఞానాన్ని ఉపయోగించకపోతే చాలా అనర్థాలు వస్తాయి. ఏం చేస్తున్నాడు ఈయన, చాలా జ్ఞానంగా చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత జ్ఞానవంతుడికి ఒక ప్రశ్న ఎదురయ్యిందండి. జ్ఞానవంతుడేనా ఈ యొక్క కప్పుల్లో? చాలా జ్ఞానవంతుడు. ఇంత జ్ఞానవంతుడికి ఒక ప్రశ్న ఎదురైంది. అదే ప్రాంతంలో నివాసం చేస్తున్న అకుల్లా ప్రిస్కిల్లాలు ఉన్నారు. అకుల్లా ప్రిస్కిల్లాలు ఇతని యొక్క బోధ అంతా విన్నారు. అర్థమైందా? అర్థమైందంటే అర్థమైందని చెప్పండి. ఇతను బోధ అంతా విన్నారు. బోధ అంతా ఏమని, అపోల్లో గారు మీరు ఒకసారి మా ఇంటికి రావాలని అడిగారండి. వీళ్ళు ఏమన్నారు, ఒకసారి మా ఇంటికి రావాలని అడిగారు. ఏంటి ఇంత పనిమాలుగా వీళ్ళు రమ్మన్నారు, రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే బాగోదని మొత్తానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన కూర్చోబెట్టి ఆయన దగ్గర వీళ్ళిద్దరు కూర్చున్నారు. మీరు చెప్పిన బోధ అంతా చాలా బాగుంది, కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పేటప్పుడు ఇంకా కొన్ని విషయాలు మీకు తెలియాలి అని చెప్పారండి. ఆయనతో ఇంకా ప్రభు గురించి మీకు మార్గాలు ఇంకా పూర్తిగా మీకు అర్థం కాలేదు, మీకు ఇంకా కొన్ని విషయాలు తెలియాలి, అది మేము చెప్తాం అన్నారు. అన్నప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవ్వాలి? అంత విద్వాంసుడు, అంత భాషా ప్రావీణ్యత కలిగిన వాడు, గ్రీకు భాష మంచి పట్టున్నవాడు. అలెగ్జాంద్రియా వాడంటేనే ఇంకెవడ చెప్పవసరం లేదు. అలెగ్జాంద్రియాని వచ్చాడంటే చాలు, ప్రపంచ లైబ్రరీ ఎక్కడుంది? అలెగ్జాంద్రియాలో ఉంది. ఏది అసలు తెలియని విషయాలు అంటే ఏముండవు వాళ్ళకి, అంతటి జ్ఞానవంతులు. అలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తికి ఏం చెప్తున్నారు వీళ్ళు, రండి మీకు ఇంకా కొన్ని విషయాలు మేము చెప్పాలనగానే ఈయన ఎలా రియాక్ట్ అవ్వాలి చెప్పండి ఒకసారి. ఇదే నాకు మీరు చెప్పింది, నాకంటే మీరు పెద్ద చదువుకున్నారా? నీ చదువు ఎంత? మీరు డేరాలు కొట్టుకునేవారు కదా, డేరాలు కొట్టేవాడు, ఈ బరకాలు కొట్టుకునేవాళ్ళు ఉంటారు కదా, ఈ డేరాలు ఈ పరదలు కొట్టుకునేవాళ్ళు. మీ చదువు ఎంత, నా చదువు ఎంత, మీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, మీ ఊరేంటి, నా ఊరేంటి, మీ కేటగిరీ ఏంటి, నా కేటగిరీ ఏంటి, మీరెవరు నాకు చెప్పడానికి? మీరు చెప్తే నేను వినాలా అనలేదు, చెప్పండి వింటాను అన్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. అంటే ఇతనికి ఎంత నేర్చుకోవాలని మనసు ఎంతమందో చూడండి. మనకు కొన్ని విషయాలు తెలితే చాలు, ఏదైనా చెప్తామంటే నీ మాట కొట్టొచ్చేది, ఆడు కొట్టొచ్చేసి ఏం చెప్పేయాల, చెప్పేదేదో ఎన్నయొచ్చు కదా, ఎన్నెవరో నీ మాట కొట్టొచ్చాను, నీ మాట కొట్టు, నేను చెప్పేస్తాను ముందు చెప్పేయాలి. అసలు చెప్పనివ్వరు కదా, 2 ముక్కలు ఏమైనా తెలిసాయంటే చాలు, మనం ఇంకా మనల్ని ఏమి ఇక పట్టుకోలేరు ఎవరోని. ఏమండి, అలెగ్జాంద్రియా వాడైనా ఈ అపోల్లో దగ్గర మనం నేర్చుకునే లక్షణాలు చాలా ఉన్నాయి. ఈ అకుల్లా ప్రిస్కిల్లాలు ఒక సామాన్యమైన సాదా సీదా జీవితం కలిగిన వారు, ఒక మామూలు పర్సన్ మాట వీళ్ళు. ఇలాంటి వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నాడు అపోల్లో? చాలా విషయాలు, ఎన్ని విషయాలు నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ అకుల్లా ప్రిస్కిల్లాలకు ఎలా తెలుసు? పౌలు గారు చాలా విషయాలు చెప్పాడు. వీళ్ళకి ఇంకా పునరుత్థానం గురించి సరైన అవగాహన లేదు. ఈయనకి పునరుత్థానం ఆయన ఎన్ని రోజులు ఉన్నాడో, పునరుత్థానం అయిన తర్వాత ఏం జరిగిందో
ఆ తర్వాత అపోస్తుల జీవితాలు జరిగిన అద్భుతాలు ఏంటో ఇవేమీ తెలియదు. మామూలుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని గురించి తెలుసుకున్న వాడై చాలా జ్ఞానంగా బోధిస్తున్నాడు. ఈ జ్ఞానవంతుడికి పునరుత్థానం గురించి ఇంకా విశదపరిస్తే ఇంకా ఎక్కువైన ప్రభావం సమాజాన్ని చేయగలడని ఈయన తీసుకుని వెళ్ళి ఆ మార్గాన్ని గురించి బాగా విశదపరిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ స్తోత్రం చెబుదాం. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే ఈయనలో చాలా విధేయతపరుడు. ఎంత తెలుసుకున్నా కానీ ఇంకా తెలుసుకోలేని మనస్తత్వం కలిగిన వాడు. మనం ఏం చేయాలి తెలుసా? చాలా విషయాలు నేర్చుకోవడం. ఎన్ని మీకు తెలియదని కాదు, మీకు తెలుసా? తెలీదా? తెలుసు, చాలా విషయాలు తెలుసు. నాకంటే జ్ఞానవంతులైనా మీరు జ్ఞానవంతులే అయినా కానీ ఏం చేయాలి? వినాలి. మీకంటే నాకు ఎక్కువ విషయాలు తెలుసా? మాట్లాడరేంటి? తెలుసు. అయినా మీరు ఏం చెప్పినా నేనేం చేయాలి తెలుసా? నాకేదో తెలుసు కాదని నేను బిల్డప్ ఇవ్వకూడదు. కొన్ని విషయాలు కొన్ని వారిలో ఒక్కొక్క సహోదరి సలహా చాలా బాగా అనిపిస్తుంది. ఆ సహోదరి ఇచ్చిన సలహా విషం పనిచేసినట్టు పనిచేస్తుంది. ఒక్కొక్కసారి విషం పనిచేసినట్టు పనిచేస్తుంది. వెంటనే ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని అమలుపరచాలి. ఎందుకంటే అది మంచి సలహా కాబట్టి. మంచి సలహా ఎవరు చెప్పినా తీసుకోవచ్చా? ఆవిడ చెప్పే సలహా, ఆవిడ పెద్దది ఉంది, ఆ సలహా నేను పాటించడం ఏంటి అని అనుకోకూడదు. చిన్నోళ్ళు చెప్పినా ఆ సలహా మంచిదైతే, పెద్దోడు చెప్పినా సలహా రాంగ్ అయితే అది పక్కన పెట్టాలి. అయ్యో అంత పెద్దది చెప్పాడు, చేయకపోతే బాగోదు అనుకోకూడదు. అది చెప్పిన వ్యక్తి మంచోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, కానీ ఇచ్చిన సలహా మాత్రం రాంగ్ ట్రాక్లో వెళ్తుంది. దానివల్ల ఎన్నో అనర్థాలు వస్తాయి. అవసరమైతే మనం దెబ్బలు కూడా తినొచ్చు, కుటుంబానికి చెడ్డ పేరు రావచ్చు. ఆ సలహా ఏం చేయాలి మరి? మనము దాన్ని తీసి పక్కన పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మంచి సలహాను మనం వినాలి. ఇంకా నేర్చుకునే విషయాలు, నేర్చుకున్నాయి కంటే నేర్చుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇతను నేర్చుకుని ఏం చేస్తున్నాడు తెలుసా? అతను నేర్చుకున్న జ్ఞానం అంతా సుమారుగా ఎఫెసీ పట్టణము, ఆ కొరింథీ పట్టణములో, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో అపోస్తలుడైన పౌలు వెళ్ళిన తర్వాత, అపోస్తలుడైన పౌలు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? చూడండి, ఈ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం అనుకుంటా. చదవండి ఒకసారి. ఒకడు నిన్న పౌలు వాడును, మరి ఒకడు నేను అపోల్లో వాడును. మీరు ప్రకృతి సంబంధులే కానీ కారా? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? వీళ్ళందరూ పరిచారకులే కదా. ప్రభు అనుగ్రహించిన ఆయా కృపావరణ బట్టి వారు పరిచర్య చేశారు. విశ్వసించిద్రి. నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. అందరూ చెప్పండి, అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? నేను నాటాను. నిజమే. నాటింది ఎవరు? విత్తనం వేసింది ఎవరు? పౌలు గారు. విత్తనం వేసింది పౌలు గారు. మరి అది విత్తనం వేస్తేనంటే సరిపోద్దా? నీరు పోయాలి కదా, దాన్ని సాగు చేయాలి కదా. మరి అది ఎవరు చేశారు? అపోల్లో చేశాడు. దేవుని స్తోత్రం కలుగాక. పౌలు గారు నాటాడు, అపోల్లో నీళ్లు పోసి దాన్ని బ్రతికించాడు. ఎండిపోతున్న సంఘాలు, దిగజారిపోతున్న వారి జీవితాలు, పాపంలోకి వెళ్ళిపోతున్న వారి జీవితాలు, మోడుబారిపోతున్న వారి జీవితాలు అపోల్లో ఏం చేశారు తెలుసా? నీళ్లు పోసి బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఎండలో వచ్చిన వాడికి, గాలుపు కొట్టేసిన వాడికి, వడదెబ్బ తినేసిన వాడికి, సొమ్మస వెళ్ళిపోయి మూలబడిపోయాడు అనుకోండి, వాడికి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చేవంటే వెంటనే ఏం చేస్తాడు? ఊరడ చెందుతాడు. ఆ గ్లాసు నీళ్ళు లేకపోతే ఎతం ఎండిపోద్ది. పూర్వం అనేవారు ఈ మాట. ఎండిపోతాం అంటే ఏంటి? గుండా ఆరిపోద్ది. ఆరిపోయినప్పుడు ఏం చేస్తుంది? ఇంకా నాలుగు తిరగదు, నోటి తిరగదు, గుక్క తిప్పుకోలేవు. ఇంకా ఏమవుతుంది? ఇంకా ఆరిపోయి చనిపోతాడు. నాలుగు తాడు. ఇంక నీటిలో నీరు శాతం లేనప్పుడు ఏం చేస్తాడు? చాలామంది గాలుపు కొట్టి వడదెబ్బగా తగిలి, ఒక కురవాడు ఖమ్మంలో ఎగ్జామ్ రాసి వస్తున్నాడండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసి వస్తూ రాసేసి ఎక్కాడు. ఇక బస్సు తగిలేదు, గాలుపు కొట్టి వడదెబ్బ తగిలి అందులోనే చనిపోయాడు. ఎవరి బిడ్డ? వడదెబ్బకు మనుషులు ఏం చేస్తారు తెలిసి? గాలుపుకి మన సహోదరి మీ అత్తగారు చనిపోయినప్పుడు వచ్చినప్పుడు అలాగే వడదెబ్బ తెలిసాం. మంచి మే నెల
ఎండనే నేను ఎక్కడెక్కడ మధ్య మధ్యలో నీళ్ళుంటే ఆపి తడుపుకొని పేంట తడిపేసుకునేవాడిని. కాళ్ళు ఆరిపోయి తగిలి ఎండ దెబ్బ తట్టుకోలేక. దేవుని మహాకృపను బట్టి ఈసారి అలాంటిదే ఉండదు, కారు ఇచ్చారు కదా, దేవుని స్తోత్రం కదా. ఎంత ఎండలో అయినా ప్రయాణం చేయొచ్చు. అందరూ స్తోత్రం చెప్పండి, మరొకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడు బారిన జీవితాలను చిగిరింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగిరింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో